నామంలో మేము కూడి వచ్చినామయ్యా. మమ్మల్ని చూచుచున్న దేవుడు లేవే, మమ్మల్ని చూచుచున్న దేవుడు లేవే, మమ్మల్ని వెలిగిన దేవుడు లేవే. వచ్చిన ప్రతి వారితోనూ మాట్లాడండి, ప్రతి వారితోనూ మీ ప్రవచనాత్మక శక్తి చేత, మీ బలమైన ఆత్మశక్తి చేత మాట్లాడండి. ప్రతి మాట దేవుని యొక్క శక్తి కలిగిన మాటగా, మీ మాటగా ప్రభు ప్రతి హృదయాన్ని మీరు ప్రభు ఆదరించి ధైర్యపరిచి వచ్చిన వారిని ప్రతి వారిని ఆశీర్వదించమని పంపమని ప్రార్థిస్తున్నా యేసయ్య నామంలో తండ్రి. ఈ రోజున కూడా ఒక వాక్యమును మనం ధ్యానించబోతున్నాం. దయచేసి ఆదికాండము 29వ అధ్యాయంలో 31, 32 వాక్యాలను దయచేసి ఎవరైనా గట్టిగా చదువుగా మనం వినబోతున్నాం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక అతనికి రూబేను అని పేరు పెట్టను. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కూడిక కొరకు నేను దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేసినప్పుడు నేను ఏం వాక్యంలో గురించి చెప్పాలి ప్రభువా, ఈ పెద్దాపుర ప్రాంతంలో దేవుని యొక్క వాక్యం ఏ వాక్యం చేత నేను మాట్లాడాలని దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నాకు తేటగా చెప్పిన ఒక మాట ఈ మాట. హల్లెలూయా.
నా దేవుని యొక్క వాక్యాన్ని నేను ఈరోజు మీతో కూడా ఏదైతే చెప్పమన్నాడో అది చెప్పి మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఇది దేవుడి యొక్క వాక్యం తేటగా చెప్పబడుతున్న సత్య వాక్యం. అంతేకాదు, లేయానే స్వయంగా సాక్ష్యం చెబుతూ ఉంది, నా దేవుడు నా శ్రమను చూచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ కూర్చున్న ప్రతి వారి యొక్కరితో నా దేవుని వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. లేయా చెప్పినట్లుగా ఈ రోజు దేవుని వాక్యం మన యొక్క శ్రమను చూచే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీవు ఏ విధంగా ఏ రీతిగా నీవు శ్రమలు పొందుతున్నావో నాకు తెలియదు, ఎంతటి వేదనతో శ్రమలు అనుభవిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఈ రోజు నీ శ్రమలను చూచుచున్న నా దేవుడు ఒక అద్భుతం నీకు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ వాక్యం తేటగా చెప్పబడుతూ ఉన్నది, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను. ద్వేషింపబడిన లేయాను చూచిన అదే దేవుడు అల్పముగా ఎంచబడిన నీ జీవితాన్ని, అందరి చేత ద్వేషింపబడుతున్న నీ జీవితాన్ని నా దేవుడు చూస్తున్న దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఈ యొక్క స్టేజ్ లో వచ్చి కూర్చొని ఉన్న వెంటనే నా దేవుడి వాక్యం తేటగా నా హృదయంలో గుర్తి మాట్లాడి చెప్పాడు నా దేవుడు. ఈ కూటమిలో కూడా ఒక్కొక్క లేయాగా ఇక్కడ కూర్చొని ఉన్నారు. లేయాను చూసిన నేను ఈ మైదానంలో ప్రతి వారిని చూసి వారి శ్రమలోంచి విడుదల చేయబోతున్నానని నా దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఈ రాత్రి నా దేవుడు మన శ్రమను చూసి మన మధ్య దిగవచ్చి ఉన్నాడు. ద్వేషింపబడి ఉన్న మన జీవితాన్ని, అల్పముగా ఎంచబడి ఉన్న మన జీవితాన్ని చూసి మన జీవితంలో ఒక అద్భుతాన్ని చేయడానికి మన దేవుడు మన మధ్య దిగవచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, లేయా అనే ఓ సహోదరిని గురించి వ్రాయబడి ఉంది. బైబిల్ వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది, లేయా ద్వేషింపబడింది, లేయా శ్రమలు అనుభవించింది, అది దేవుడు చూశాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లేయా ఎవరు? ఈమె జీవిత చరిత్రను మీకు క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో అబ్రహామును తెలియని విశ్వాసులంటూ ఎవరు ఉండరు. ఆమేన్. అబ్రహాముకు షారాకు కలిగిన కుమారులు ప్రాముఖ్యంగా ఈసాకు చాలా ముద్దు బిడ్డ. ఆయనకు రిబ్కా అనే ఒక భార్య ఉంది. చాలా సంతోషమైన కుటుంబం, చాలా సంతోషంగా ఉంది. ఆ యొక్క రిబ్కాకు సొంత సహోదరుడు పేరు లాబాన్. ఆ యొక్క లాబాను యొక్క కుమార్తెలు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరి పేరు లేయా, మరి ఒకరి పేరు రాహేలు. లాబాన్ అనే ఈ వ్యక్తి యొక్క కుమార్తెలు లేయా, రాహేలు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ లాబాను ఎవరు? రిబ్కా యొక్క సొంత సహోదరుడు. అంటే ఈసాకుకు కుమారుడు పుట్టారు. వారిలో ఒకరైన యాకోబుకు సొంత మామ కాబట్టి తన తల్లి తండ్రి యొక్క ఆజ్ఞ చొప్పున, వారి కోరిక చొప్పున ఈ యొక్క యాకోబు తన యొక్క సొంత మేనమామ దగ్గరకు వచ్చాడు. దేశం విడిచి దేశం, ఊరు విడిచి ఊరుకు వెళ్లి తన సొంత మామ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ వెళ్లి సుమారు 1 నెల రోజులు అతనితో కూడా పనిచేస్తూ వచ్చాడు. పనిచేశాడు, అంతా అయింది. సొంత మామే కదా, ఇంకా ఎంత రోజులు పనిచేయడం అని చెప్పి ఎక్కడ సోలిపోతాడు అని చెప్పి సొంత మామైన లాబానే అంటున్నాడు యాకోబును చూసి, యాకోబు, నీవు నా యొక్క సొంత సహోదరి యొక్క కుమారుడివే, నాకు సొంత అల్లుడుగా కావలసిన వాడివే, నా రక్త సంబంధమే. అయినను నీవు నాకు ఊరికనే నాకు పని చేయని అవసరం లేదు. నీకు ఎంత జీతం కావాలో చెప్పు, నెలకు ఎంత జీతం ఇవ్వాలని నీకు ఇస్తానని చెప్పి తన యొక్క హృదయంలో ఉన్న కోరికను ఈ యొక్క లాబాన్ అనే సొంత మామ యాకోబు దగ్గర చెప్పాడు.
చెప్పిన వెంటనే యాకోబు అన్నాడు సొంత మామైన లాబాను దగ్గర, అయ్యా మీకు 2 కుమార్తెలు ఉన్నారు కదా, వారిలో ఉన్న రాహేల్ అనే మీ యొక్క చిన్న కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేయండి, అది చాలు అని చెప్పాడు. వెంటనే సొంత మామైన లాబాను అన్నాడు, అంతే కదా, నీవు నా రక్త సంబంధివి, నీకివ్వకుండా నేను ఎవరికి ఇవ్వగలను? నా కుమార్తెను నీకే ఇచ్చి వివాహం చేస్తాను, అదే విధంగా నీవు 7 సంవత్సరములు నాకు పని చెయ్యని చెప్పాడు. వెంటనే యాకోబు ఒప్పుకున్నాడు. యాకోబు యొక్క హృదయంలో రాహేల్ అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం. అందుకని ఈ యొక్క యాకోబు ఏం చేశాడు, తన హృదయంలో ఉన్న ప్రేమను, తనకు ఉన్న ఇష్టాన్ని అనుసరించి 7 సంవత్సరముల కాలం వరకు ఈ యొక్క లాబాను దగ్గర కొదువుకు పని చేశాడు. 7 సంవత్సరములు అయిపోయాయి. వివాహ దినము చాటించమని చెప్పి యాకోబు లాబాను దగ్గర పోయి అడిగాడు. వెంటనే లాబాను కూడా ఒక వివాహ దినమును సమకూర్చి ఆ రోజు ప్రతి ఒక్క ఇంటిలను, ప్రతి ఒక్క సొంత బంధువులు అందరినీ పిలిపించి ఆ యొక్క గ్రామంలో ఒక గొప్ప పెళ్లి విందును తయారు చేశాడు. పెళ్లి విందు తయారు చేశాడు. గ్రామం అంతా వచ్చేసింది. వివాహం అందు చాలా ఆడంబరంగా, చాలా సంతోషంగా వివాహ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని అయిపోయాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, వివాహ కాలం ఆ కాలంలో ఏ విధంగా జరుగుతుందంటే, ఈ కాలంలో లాంటిది ఒకరికి ఒకరు ముఖములు చూసుకున్నట్లు, పక్కన నిలబడుకుని కూర్చున్నట్లు ఆ రోజులు వివాహం చేయరు. మీకు తెలిసి ఉంటుంది, ముస్లింలు మీరు వివాహాలు మీరు గమనించినట్లయితే ఒకరి ముఖాలు ఒకరికి చూపించరు. వారు ఒక దగ్గర ఉంటారు, వీరొకరి దగ్గర ఉంటారు. ఈ విధంగానే వివాహాలు చేస్తారు ఆ కాలంలో కూడా. ఇదే రీతిగా యాకోబుకు వివాహం చేసేశాడు. యాకోబు అనుకున్నాడు, తాను ఇష్టపడిన రాహేల్నే నేను వివాహం చేసుకున్నానని చెప్పి చాలా సంతోషంగా అతడు వివాహం కార్యక్రమం అయిపోయింది. రాత్రి సమూహమైన ఆ యొక్క కార్యాలన్నీ అయిపోయాయి. తెల్లవారి చూస్తే ఇప్పుడు తన యొక్క హృదయముకు ఇష్టమైన రాహేలు యొక్క స్థానంలో లేయా ఉంది. రాహేలు యొక్క స్థానంలో లేయా ఉంది. 7 సంవత్సరములు తన యొక్క ఇష్టమునకు, తన యొక్క ప్రాణమునకు ప్రాణంగా ఇష్టపడింది ఎవరిని? రాహేల్ని. కానీ రాహేల్ ఉండవలసిన స్థానములు ఇప్పుడు ఎవరున్నారు? లేయా ఉంది. ఎవరైనా ఒప్పుకుంటారండి? ఎవరైనా ఒప్పుకుంటారా? నా బైబిల్ గ్రంథం చెప్పబడుతూ ఉంది, ఈ లేయా అనే ఈ సహోదరి జబ్బు కళ్ళ కలది, కళ్ళు వికారమైన జబ్బు కళ్ళ కలది. నేను అనుకుంటూ ఉన్నాను, అందం లేని ఒక సహోదరి, వికారమైన రూపముతో ఉన్న ఒక సహోదరి, కళ్ళు సరిగా చూడలేని ఒక సహోదరి, వికారమైన చూపుతో ఉన్న ఒక సహోదరి. ఈమె రూపమును తెల్లవారు చూసిన వెంటనే యాకోబు యొక్క హృదయంలో తట్టుకోలేకపోయాడు. వెంటనే మామ దగ్గరికి వెళ్ళాడు. మామా, నువ్వు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నేను 7 సంవత్సరాలు నేను పని చేశానే, 7 సంవత్సరములు నేను ఇష్టపడి కదా నేను పెళ్లి చేసుకోవాలని చెప్పి నీ దగ్గర అడిగానే, నీవు చేస్తానని చెప్పి ఈ రోజు నీవు మాట మార్చావే అని చెప్పి అడిగినప్పుడు తన సొంత మేనమామ చెప్పాడు, నీవు అడిగిన ప్రశ్న నిజమేనయ్యా, కానీ మన వంశ పారంపర్యంలో నీవే చూడు, పెద్ద కుమార్తెలను పెట్టుకుని చిన్న కుమార్తెకి ఎవరు వివాహం చేస్తారు? అందుకే నేను పెద్ద కుమార్తెని నీకు పెళ్లి చేశాను. ఇంకా నువ్వు 7 సంవత్సరములు పని చేయి, చిన్న కుమార్తెని పెళ్లి చేస్తానన్నాడు. అదే విధంగానే 7 సంవత్సరములు మరలా పనిచేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంభవాన్ని మనం వింటూ ఉంటే ఏదో ఒక సినిమాలో జరుగుతూ ఉన్న ఒక సంభవం మాదిరిగా మనకు అనిపిస్తూ ఉంది. ఏదో ఒక కథ జరిగినట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. కానీ ఈ సంభవం యథార్థంగా జరిగిన నా బైబిల్ వాక్యంలో చెప్పబడిన సత్యం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంభవంలో ఎవరు బాధింపబడి, ఎవరు శ్రమలు అనుభవించారు, ఎవరు ద్వేషింపబడ్డారు, ఎవరు ఎంతగా వేదన పడ్డారు అన్నది మీకు చెప్పాలన్నది నా దేవుని యొక్క ఆశ. అదే మీకు చెప్పబోతూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, యాకోబు లేయాని వివాహం చేసుకున్నాడు, నిజమే. వివాహం చేసుకున్నాడు, తెలియక తండ్రి చేసిన తప్పు కోసం తన భార్య అయిన లేయా ఏం చేయగలదని చెప్పి ఒక మనుష్య రూపంగా కూడా అతడు ఆలోచన చేయలేదు. మీరు బాగా గమనించినట్లయితే
ఈ యొక్క యాకోబు తను వివాహం చేసుకునేసిన తర్వాత అతడు ఎంతైనా తన భార్య కదా, వివాహం అయిన తర్వాత ఎంతైనా తన భార్య కదా అని ప్రేమించే గుణం లేకుండా ఇతడు ఇంకొక సహోదరి కోసం, తన చెల్లెలైన రాహేలు కోసం 7 సంవత్సరములు పనిచేస్తూ ఉంటే ఈ లేయా యొక్క హృదయం ఎంత బాధపడి ఉంటుందో కొంచెం ఆలోచన చేసి చూడండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సహోదరి అయినా ప్రపంచంలో ఏ స్త్రీ అయినా సరే తన భర్త తన మాత్రమే ప్రేమించాలని కోరుకుంటుంది. ఆమేన్, ఆమేన్. కానీ తన భర్త ఇంకొకరిని ప్రేమిస్తూ ఇంకొకరి కోసం 7 సంవత్సరాలు వేచి ఉండి పని చేస్తూ ఉంటే ఏ సహోదరి తట్టుకోగలదు? ఏ సహోదరి తట్టుకోగలదు? నాన్న చేసిన తప్పు కోసం ఈ రోజు నేను శిక్షను అనుభవిస్తూ ఉన్నాను అని చెప్పి ప్రతిరోజు లేయా కన్నీరు విడుస్తూ ఉంది, కన్నీరు విడుస్తూ ఉంది. నేను మనిషినే కదా, నేను మనిషినే కదా, నాకు కళ్ళు బాగలేదని చెప్పి నా భర్త ఇంకొకరి కోసం, ఇంకొకరిని ప్రేమించి ఇంకొకరి కోసం పని చేస్తూ ఉన్నాడే. నా కళ్ళ ఎదుటే నన్ను ద్వేషించి ఇంకొకరి కోసం పని చేస్తూ ఉన్నాడే. నేను ఒక మనిషినే కదా, నాకు ఒక మనస్సు ఉంది కదా, నాకు ఒక హృదయం ఉంది కదా అని నా భర్త కూడా ఆలోచన చేయలేదే, ఆలోచన చేయలేదే. నా కళ్ళు జబ్బు కలదే, కానీ నాకు మనస్సు ఉంది, నాకు హృదయం ఉంది. ఎంతైనా తప్పైనా రైట్ అయినా వివాహం చేసుకున్న భర్త కదా, కనీసం ప్రేమించకుండా తన సహోదరైన రాహేలు కోసం 7 సంవత్సరములు పని చేస్తూ ఉన్నాడు. లేయా హృదయం బద్దలైపోతూ ఉంది. మీరే కొంచెం మీ కళ్ళ ముందట ఆలోచన చేసి చూడండి. సొంత భర్త ఇంకొకరి కోసం పనిచేస్తూ ఇంకొకరిని ఇష్టపడుతూ ఇంకొకరి పైనే ప్రేమతో ఉన్నట్లు ఉంటే ఏ స్త్రీ తట్టుకోగలదు? హృదయం బతలిపోతూ ఉంది. అయ్యా, లేయా ఏ రోజు కూడా యాకోబును వివాహం చేసుకోవాలని అడగలేదు, యాకోబుని వివాహం చేసుకోవడం కోరుకోలేదు. చేసిన తప్పు ఎవరిది? తండ్రిది. తండ్రి చేసిన తప్పుకి ఎవరు బలయ్యారు? కుమార్తె బలి అయిపోయింది. తండ్రి చేసిన తప్పుకి కుమార్తె బలి అయిపోయింది. ఈ పెద్ద కుమార్తె అయిన లేయా జబ్బు కలది, ఎవరు వివాహం చేసుకోరు. కళ్ళు సరిగా కనబడకుండా జబ్బు కళ్ళతో ఉన్న ఈమెను ఎవరు వివాహం చేసుకోరు. నేను అనుకుంటూ ఉన్నాను, ఎంతో మంది వచ్చి చూసి ఉంటారు. వచ్చిన వాళ్ళంతా ఈ జబ్బు కలది వద్దు, ఈ జబ్బు కలది వద్దు, అందరూ వద్దు వద్దని చెప్పి వెళుతూ ఉంటే కన్న తండ్రి హృదయం ఎంత బాధపడి ఉంటుంది. ఈ అమ్మాయి ఇకపైన నాకు ఇంట్లోనే ఉండాల్సిందేమో, ఈ అమ్మాయికి వివాహం కాదేమో, ఈ అమ్మాయికి వివాహం కాదేమో, ఇట్లే ఉంటే ఈ అమ్మాయి బతికెందుకు? ఈ జబ్బు కలది నాకు పుట్టి నాకే ఎందుకు ఇటువంటి జబ్బు కలది పుట్టింది? ఒక కన్న తండ్రిగా తన కుమార్తె పైన కోపం ద్వేషంగా మారుతూ ఉంది. నాకే ఇటువంటి కళ్ళ జబ్బుది పుట్టిందే, ఎవరు వివాహం చేసుకున్నట్టు ఉన్నారు. దీని నిమిత్తం ఇంకా నా కుటుంబం ఎన్ని అవమానాలు నేను భరించాలి? ప్రతి ఒక్కరు ఊర్లో వాళ్ళంతా అడుగుతూ ఉన్నారు, ఏమయ్యా లాభాను, నీ కుమార్తెకు పెళ్లి చేయలేదా అని అడుగుతూ ఉన్నారు. జవాబు చెప్పలేకపోతూ ఉన్నాను. జబ్బు కలైన తన కుమార్తెను చూసి ఎన్ని రోజులు ఏడవగలను? అందుకనే యాకోబుకిచ్చి పెళ్లి చేసేశాడు. తప్పు చేసింది తండ్రి, శిక్ష అనుభవిస్తూ ఉన్నది కుమార్తె లేయా. ఒక పక్క సొంత తండ్రి తన్ను మనిషిగా చూడలేదు, సొంత కట్టుకునే భర్త తన్ను ఒక మనిషిగా చూడలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సొంత సహోదరి అయిన రాహేలును గమనించి చూడండి. ఏమనుకొని ఉంటుంది? నేను యాకోబు 7 సంవత్సరములుగా ఇష్టపడుతున్నాం కదా, నాకు యాకోబుకి కదా వివాహం చేస్తారని చెప్పి భార్య భర్తలుగా మేము అనుకుని ఊహించుకుని ఉన్నాం కదా, ఇప్పుడు నా స్థానంలో నీవు వచ్చేసావే, జబ్బు కలదైన లేయా నీవు వచ్చేసావే. సొంత సహోదరి కూడా ద్వేషిస్తూ ఉన్న ద్వేషం. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందరూ 4 ప్రక్కల ఈ లేయా హృదయం బద్దలైపోతూ ఉంది. నాకు జబ్బు కళ్ళు ఉంది నిజమే, కానీ నేను మనిషినే కదా,
నేను మనిషినే కదా, నన్ను ప్రేమించే వారు ఈ లోకంలో ఎవరు లేరే. సొంత భర్త నేను ఒక పనికిరాని మనిషిని చెప్పి నన్ను కట్టబెట్టేశాడు. కట్టుకున్న భర్త నేను కాదని చెప్పి నా సహోదరి కోసం 7 సంవత్సరములు పనిచేస్తూ ఉన్నాడు. ఎవరికి నేను ఉండి ప్రయోజనం లేదు, నేను బ్రతికి ఎవరికి ప్రయోజనం లేదు. నేను బ్రతకడం కన్నా చావడం లేదు. ఈ భూలోకంలో నన్ను ప్రేమించడానికి ఎవరు లేకుండా ఈ భూలోకంలో నేను ఉండి ఎవరికి ప్రయోజనం? ఈ ప్రపంచంలో సృష్టించిన సృష్టికి కర్త అయిన దేవుడు ఎవరో నాకు ఈ జబ్బు కళ్ళిచ్చేశాడే, ఈ జబ్బు కళ్ళిచ్చేశాడే. ఈ జబ్బు కళ్ళు చూసే కదా ప్రతి వారు నన్ను శ్రమలు చేస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు. ప్రతి వారు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు. నా బాధ ఎవరితో చెప్పుకోలేకపోతూ ఉన్నాను, ఎవరితో చెప్పుకోలేకపోతూ ఉన్నాను. నన్ను ప్రేమించడానికి ఒక్కరూ లేరు, ఒక్కరూ లేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, తండ్రి ప్రేమించకపోయినా పర్వాలేదు, భర్త ప్రేమించకపోయినా పర్వాలేదు, సహోదరి లోక ప్రజలు ఎవరు ప్రేమించకపోయినా పర్వాలేదు. తనకంటూ తన కడుపున ఒక గర్భఫలం పుట్టి ఒక చిన్న బిడ్డ పుట్టినట్లయితే ఆ బిడ్డ ఆ తల్లిని చూసి అమ్మా అని పిలిస్తే ఆ తల్లి హృదయం ఎంత సంతోషపడుతుంది. అమ్మే, ఎంత అంగవైకల్యంగా ఉన్నా, ఎంతగా వికారమైన రూపంతో ఉన్నా కడుపును పుట్టిన బిడ్డ అమ్మా అని పిలుస్తాడా పిలవడా? అందంగా లేవని చెప్పి అమ్మాని పిలవకుండా ఉంటాడా? ఏ రూపంలో ఉన్న అమ్మా అని పిలుస్తాడు. అమ్మా అనే మాటలోనే ప్రేమ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా నన్ను అమ్మా అని పిలిచి నన్ను ప్రేమించడానికి నాకు ఒక గర్భఫలమైనా ఉందా అని అనుకుంటే గర్భఫలం కూడా లేదు. సుమారు 8 సంవత్సరములు దాటిపోతూ ఉంది, గర్భఫలము లేదు. సుమారు 8 సంవత్సరములుగా వేదన అనుభవిస్తూ ఉంది. సొంత వాళ్ళు, బంధువులు అందరూ తను ఒక మనిషిగా చూడడం లేదు. ప్రతి వారు ఈమె యొక్క కళ్ళ చప్పుడు చూసి ప్రతి వారు ద్వేషిస్తూ ఉన్నారు. నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరే, నన్ను ప్రేమించేవారు ఎవరూ లేరే. నాకంటూ ఒక బిడ్డ పుట్టినట్లయితే నన్ను అమ్మా అని పిలిచి నన్ను ప్రేమించడానికి ఒక బిడ్డైనా ఉంటే బాగుండని చెప్పి కన్నీళ్లు విరిచి ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ కన్నీరు చూసి నా దేవుడు తట్టుకోలేకపోయాడు. చప్పట్లు కొట్టి దేవుడు మేము అవపరుస్తాం. హల్లెలూయా. ఆ కన్నీరు చూసి నా దేవుడు తట్టుకోలేకపోయాడు. 8 సంవత్సరములుగా పడ్డ అవమానం, 8 సంవత్సరాలుగా గాయం పొందిన హృదయం, 8 సంవత్సరములుగా అందరూ చేత ద్వేషింపబడిన జీవితం నా దేవుడు చూశాడు. ఆమె గర్భఫలమును దేవుడు తెరిచాడు. చప్పట్లు కొట్టి దేవుడు మనం అవపరుస్తాం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె గర్భఫలం తెరిచాడు. ఆమెకు దేవుడు కుమారుడు అనుగ్రహించాడు. అంతేకాదు, ఆమెకు 6 కుమారులు ఇచ్చాడు. 6 కుమారులనిచ్చి 6 యొక్క పేర్లు పెట్టబడబడింది. ఈ పేర్లు ఎవరో తెలుసా? ఇశ్రాయేలు రాజ్యంలోని ప్రాముఖ్యమైన 12 గోత్రములలో ప్రాముఖ్యమైన 6 గోత్రాలు ఈ లేయా కుమారుల యొక్క పేర్లు వ్రాయబడి ఉన్నాయి. చప్పట్లు కొట్టి దేవుని మనం అవరుస్తామా? హల్లెలూయా. ఇంకొక అద్భుతం ఏంటో తెలుసా? ఈ 6 గోత్రాల్లోనే ప్రాముఖ్యమైన యూదా గోత్రములు నజరేయుడైన యేసుక్రీస్తు పుట్టాడు. హల్లెలూయా. ద్వేషింపబడిన, శ్రమను అనుభవించిన ఈ లేయాను చూసిన నా దేవుడు, ఈ లేయా యొక్క వంశంలోనే నా దేవుడు పుట్టాడంటే ఈ లేయా అంటే నా దేవునికి ఎంత ఇష్టమో మీరు గమనించి చూడండి. హల్లెలూయా. ఇది వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పిన మాటని మీకు మరలా చెబుతూ ఉన్నాను. ఇక్కడ కూర్చుని ఉన్న మీ జీవితాల్లో కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క లేయా ఇక్కడ ఉన్నారు. ఏదో ఒక శ్రమలతో కన్నీరు విడుస్తూ ఉన్నారు. అయ్యా, నా జీవితం ద్వేషింపబడి ఉందయ్యా, నా జీవితం అల్పముగా ఎంచబడి ఉందయ్యా, అందరి చేత నేను వికారమైన బ్రతుకుతున్నానయ్యా. కన్నీరు విడవని రోజు లేదు,
శాశ్వతంగా మార్చబడి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళబోతూ ఉన్నావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు ద్వేషింపబడిన వారి జీవితాన్ని చూసే దేవుడు. చెప్పండి దేవుడు వెంబడించాలి. హల్లెలూయా. శ్రమలతో కృంగిపోయి ఉన్నావేమో, వేదన పడుతున్నావేమో, కష్టాలు భరించలేక కన్నీరు విడుస్తున్నావేమో, డోంట్ కేర్. దేవుడి యొక్క హస్తం ఈ రోజు నిన్ను చూసి చెబుతూ ఉంది, నీ కన్నీరు చూసి ఈ రోజు నా దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. నీ శ్రమలను నా దేవుడు చూసి ఉన్నాడు కాబట్టి నా దేవుడు చెబుతూ ఉన్నాడు. అల్పంగా ఎంచబడిన నీ జీవితాన్ని నా దేవుడు చూస్తున్నాడు కాబట్టి నా దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈ రోజు నీ జీవితం మార్చబడబోతూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అందరి చేత ద్వేషింపబడి ఉన్నానయ్యా, ఒక అనాథగా బ్రతుకుతున్నానయ్యా, అందరి చేత ద్వేషింపబడి ఒక అనాథగా బ్రతుకుతున్నానయ్యా అని చెప్పి కుమిలిపోతున్నావేమో, వేదనతో ఉన్నావేమో. నీ జీవితంలో నా యేసు ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నీవు అనాథమని చెప్పి కుమిలిపోతున్నావేమో, నా యేసు నీకు ఒక తండ్రిగా ఉండబోతూ ఉన్నాడు. నిన్ను చేయి విడువని దేవుడు నీతో ఉన్నాడు. అమ్మాయి